హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీడిపప్పు ములక్కాడ మసాలా కర్రీ. 3 ములక్కాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కర్రీలో వేసుకోవడానికండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ములక్కాడలను ఉడకనివ్వాలి. ములక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసేసుకోవాలి. గ్రేవీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరగా ఉడికిన తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ములక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.